నిజమైన స్వతంత్ర ఫలితాలు ప్రతి ఒక్క పేదవాడికి అందినప్పుడే అది నిజమైన స్వతంత్రమని తెలుగుదేశం పార్టీ ఆ దిశగా కృషి చేస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ, రాష్ట్ర మరియు గుంటూరు జిల్లా ప్రజలకు 80 స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ దేశంలో ఆర్థిక, సామాజిక సమానత్వం కావాలన్నదే అందరి ఉద్దేశమని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 36 సంవత్సరాల తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించి తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి సంక్షేమంలో ఈ రాష్ట్రాన్ని ముందు ఉంచారని కొనియాడారు. తెలుగు భారత ప్రజలందరికీ కూడా 80th ఇండిపెండెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఒకసారి మన చరిత్రలోకి వెళ్ళి చూస్తే లక్షలాది మంది ఆదర్శనీయుల, మహానుభావుల పోరాటంతో వచ్చినటువంటి స్వతంత్రం, అనేక ఒడిదుడుకులతో, అనేక భాషలు, అదేవిధంగా మతాలు, ప్రాంతాల సమ్మేళనంతో ఏర్పడినటువంటి దేశం భారతదేశం. గొప్ప దేశం. ఎంతో ముందుకు వచ్చాం గత 80 సంవత్సరాల్లో. ముఖ్యంగా లాస్ట్ 10-15 సంవత్సరాల్లో ఈరోజు ఎక్కడ చూసినా ఆధునికమైనటువంటి రైల్వే స్టేషన్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, హైవేలు కానీ, ఎక్స్పోర్ట్స్, డిఫెన్స్ లో కానీ, ఇలా చాలా బలంగా ముందుకు వెళ్తున్నాం. అత్యధిక జీడిపి తోటి ఈ రోజున దేశంలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అయితే 2047 కల్లా ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే అందరూ భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం వల్లనో, ప్రధానమంత్రి గారి వల్లనో, లేకపోతే ఒక మంత్రుల వల్లనో, ఒక ఎంపీల వల్ల, ఎమ్మెల్యేల వల్ల ముందుకు వెళ్ళదు. ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి. యువకులు ముందుకు రావాలి. యువకులు కూడా ప్రశ్నించాలి సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్ని. మహిళలు ఆర్థిక భాగస్వామ్యం కావాలి. రైతులు అందరూ కనుక కలిసి ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటా వస్తే భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా 2047 కల్లా అయ్యేటువంటి అవకాశం పుష్కలంగా ఉన్నటువంటి దేశం. కాబట్టి అందులో నా వంతు పాత్ర నేను ఎంతవరకు చేయగలను అంతవరకు నేను చేస్తాను, అందరూ చేస్తారని ఆశిస్తూ ఈ అద్భుతమైనటువంటి విభిన్న ప్రాంతాల సమ్మేళనమైనటువంటి భారతదేశం ఒక గొప్ప ఆశయాలకి ప్రతిరూపంగా ఉండాలని, దిక్సూచిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. రాష్ట్ర, ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజలందరూ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారతదేశ స్వతంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ఆర్థిక, సామాజిక సమానత్వం కావాలని చెప్పి అందరి ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం స్వాతంత్రం వచ్చినటువంటి 36 సంవత్సరాల్లోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించి తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి దిశగా, సంక్షేమం దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుంచడం మనందరం కూడా చూసాం. అట్లాగే రాష్ట్ర గౌరవాన్ని దేశ విదేశాల్లో ప్రతి తెలుగువాడు గర్వంతో తలెత్తుకొని తిరిగే విధంగా ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేసినటువంటి పరిస్థితి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ద్వారా జరిగింది. ఆయన నిజమైనటువంటి రాజకీయ వారసుడు, నందమూరి వారసుడు చంద్రబాబు నాయుడు గారు. దానితో పాటు ఆర్థిక సమానత్వంతో పాటు సాంకేతికతని అందిపుచ్చుకొని సంపద సృష్టించి ఆ సంపదని ప్రతి పేదవాడికి అందించి అందరూ బాగుపడాలి, అందరూ మంచి జీవితాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో ఆహర్నిశలు కష్టపడతా ఉన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నాశనమైన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళా రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ఊపిరుదుకుంటా ఉన్నాయి. రాజకీయ పరంగా కాకుండా మరి సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా ఒక పక్కన రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, నారా లోకేష్ గారు సంకల్పించినటువంటి 20 లక్షల ఉద్యోగ కల్పన కానివ్వండి, ఇవన్నీ కూడా శరవేగంతో ముందుకెళ్తా ఉన్నాయి. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఈరోజు ఒకటే మాట్లాడుతూ ఉంది, జెన్ జీ అని.